Hello everyone. DMLT DMLT లో ఫస్ట్ చాప్టర్ ఎథిక్స్ ఆఫ్ లాబొరేటరీ అయిపోయింది కదా. నా సెకండ్ టాపిక్ ఇస్ టు గ్లాస్ వేర్స్ అండ్ ప్లాస్టిక్ వేర్స్. ఇది డిఎంఎల్టీ వాళ్ళకు సెకండ్ యూనిట్ అన్నమాట. ఓకేనా, ఇవాళ మనం గ్లాస్ వేర్స్ అండ్ ప్లాస్టిక్ వేర్స్ అండ్ హౌ టు క్లీన్ ద గ్లాస్ వేర్ అండ్ ప్లాస్టిక్ వేర్ అనేది ఇది చాలా యాన్యువల్ ఎగ్జామ్స్ లో వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హౌ టు క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ద గ్లాస్ వేర్స్ అనేది అది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా యాన్యువల్ ఎగ్జామ్స్ లో అది అడుగుతా ఉంటారు. ఓకేనా, డిఎంఎల్టీ లో ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటది కదా. ఓకేనా, దాని 8 మార్క్స్ కి సరిపోయేంతగా ఆన్సర్ ప్రిపేర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి గ్లాస్ వేర్స్ అండ్ ప్లాస్టిక్ వేర్స్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం గ్లాస్ వేర్స్ గురించి చదువుదాం. ఓకేనా, గ్లాస్ వేర్స్ అంటే ఏంటంటే మనం లాబొరేటరీలో వాడే ప్రతి ఒక్క గ్లాస్ వేర్ గురించి ఇక్కడ మనం చదువుదాం. ఓకేనా, ఫస్ట్ గ్లాస్ వేర్స్ అంటే ఏంది, లాబొరేటరీలో మనము స్టోరేజ్ ఆఫ్ శాంపుల్ అయినా కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాంపుల్ అయినా కానివ్వండి, లేదంటే కెమికల్ ప్రిపరేషన్ అయినా కానివ్వండి, లేదంటే ఏమైనా డైల్యూషన్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో మనం గ్లాస్ వేర్ అనేది వాడతాం. ఓకేనా, ఎందుకంటే ప్లాస్టిక్ ఎందుకు వాడడం అంటే కొన్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ వేసినప్పుడు ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. సో అందుకే మనం గ్లాస్ అనేది వాడతాం అన్నమాట. అంటే ఇవాళ మనం ప్లాస్టిక్ సిరింజ్ బ్లడ్ తీసుకొని ప్లాస్టిక్ బ్యాక్టీరియాస్ వాడుతున్నాం. కాకపోతే ఎక్కువ మట్టుకు హిస్టోపెథాలజీ కెమికల్ ప్రిపరేషన్ కానివ్వండి, మైక్రోబయాలజీలో మీడియా ప్రిపరేషన్ అయినా కానివ్వండి, లేదంటే క్లీనింగ్ డిటర్జెంట్స్ అయినా కానివ్వండి, మనము గ్లాస్ వేర్ ని వాడి మనం ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో గ్లాస్ వేర్స్ అనేవి ఏ విధంగా వాడుతారు, ఏ విధంగా మేడప్ ఆఫ్ అవుతుంది, ఎట్లా మనం క్లీన్ చేయాలనేది టుడే టాపిక్. ఓకే, గ్లాస్ వేర్ అనేసి వస్తే ఫస్ట్ వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ గ్లాస్. మనం ఫస్ట్ వచ్చే గ్లాస్ అనేది కాంపోజిషన్ అంటే దేని ద్వారా గ్లాస్ అనేది తయారవుతుందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్యూర్ సిలికా అండి. ఫస్ట్ వచ్చేసి ప్యూర్ సిలికా, నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్ గ్లాస్, థర్డ్ వచ్చేసి సోడియం కార్బోనేట్, ఫోర్త్ వచ్చేసి బోరాన్ ఆక్సైడ్, ఫిఫ్త్ వచ్చేసి లెడ్, సిక్స్త్ వచ్చేసి అల్యూమినియా. ఓకేనా అండి, ఈ 4 కాంపోనెంట్స్ వల్ల మనకు గ్లాస్ వేర్ అనేది ఇవి 6 కాంపోనెంట్స్ అనేవి కలిపితే మనకు గ్లాస్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ప్యూర్ సిలికా అనేది ఎందుకు యాడ్ చేస్తారో మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఉంది చూడండి, ప్యూర్ సిలికా మనం ఎందుకు వాడతామంటే గ్లాస్ వేర్ లో ప్యూర్ సిలికా ఇట్ ఈస్ ఎ బేసిక్ కాంపోజిషన్ ఆఫ్ గ్లాస్. ఒక గ్లాస్ అనేది తయారవ్వడానికి మెయిన్ బేసిక్ ప్రోడక్ట్ ఏంటిదంటే సిలికా అన్నమాట. ఆ సిలికాను యాడ్ చేస్తేనే మనము గ్లాస్ వేర్ అనేది తయారవుతుంది అన్నమాట, బేసిక్ కాంపోనెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్ గ్లాస్ అంటే ఏంటంటే గాజు పగిలిపోయిన గ్లాస్ ఉంటది కదా, బ్రోకెన్. ఆ గ్లాస్ ని ఏంటంటే పౌడర్ మ్యాచ్ చేసి దానిని ఫ్యూజన్ ఏజెంట్ లెక్క వాడుతారు. ఓకేనా, మొత్తం గ్లాస్ ని ఒక కంప్లీట్ ఒక మెషినరీలో వేసి దాన్ని బ్రోక్ చేసి మెత్తటి పౌడర్ లెక్క యాడ్ చేసి ఈ ప్యూర్ సిలికాలో యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఏమైందంటే గ్లాస్ మధ్యలో గ్లాస్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవి సీల్ అవ్వడానికి, అవి అతుక్కోవడానికి అనేది బ్రోకెన్ గ్లాస్ ని వాడుతారు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సోడియం కార్బోనేట్ గ్లాస్ వేర్, ఒక గ్లాస్ తయారు చేయడానికి సోడియం కార్బోనేట్ ఎందుకు యాడ్ చేస్తారంటే గివ్స్ కెమికల్ రెసిస్టెంట్ గ్లాస్. ఓకేనా, ఒక గ్లాస్ లో ఎప్పుడైతే కెమికల్ యాడ్ చేసినప్పుడు గ్లాస్ అనేది పగిలిపోకుండా సోడియం కార్బోనేట్ అనేది యాడ్ చేస్తారు. ఓకేనా, సోడియం కార్బోనేట్ గ్లాస్ లో యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఏమైనా కెమికల్స్ వేస్తే గ్లాస్ పగలకుండా ఉంటది అన్నమాట. అందుకే సోడియం కార్బోనేట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. సోడియం కార్బోనేట్ యాడ్ చేయని గ్లాస్ వేర్స్ కూడా ఉంటాయి. అవేంటంటే నార్మల్ గా స్టోరేజ్ పర్పస్ వాడే గ్లాస్ వేర్స్ అన్నమాట. ఒకవేళ బాయిలింగ్ కి మన బెండిక్స్ టెస్ట్ ఉంటుంది కదా, బెండిక్స్ టెస్ట్ అయినా కానివ్వండి, మనకు స్పుటమ్ ఫర్ ఏ బిలో 20% సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్ లో కూడా మనకు గ్లాస్ బీకర్స్ కావాలి కదా. అలాంటి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము సోడియం కార్బోనేట్ తో మేడప్ ఆఫ్ అయిన గ్లాస్ వేర్ ని మనం వాడాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బోరాన్ ఆక్సైడ్ గ్లాస్ కంపోజిషన్ లో ఎందుకు వాడతారు అంటే ఇట్ రెడ్యూసెస్ ద టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ మెల్టింగ్ గ్లాస్. ఓకేనా, ఈ టెంపరేచర్ ని ఇది రెడ్యూస్ చేస్తా టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ మెల్టింగ్ గ్లాస్ అవ్వకుండా టెంపరేచర్ ని రెడ్యూస్ చేయడానికి బోరాన్ ఆక్సైడ్ అనేది వాడుతారు.
ఓకేనా. టెంపరేచర్ మరీ పెరిగి పగిలిపోకుండా బోరాన్ ఆక్సైడ్ అనేది అందులో హీట్ ని రెసిస్ట్ చేస్తూ ఉంటది అన్నమాట. నెక్స్ట్ లెడ్. లెడ్ ఎందుకు యాడ్ చేస్తారంటే క్లారిటీ అండ్ బ్రిలియన్స్. ఓకేనా. ఒక గ్లాస్ లో మనం ఎంతైతే కంపోనెంట్ ఎంతైతే లిక్విడ్స్ తీసుకుంటామో ఆ లిక్విడ్స్ అనేది మనకు అవుట్ సైడ్ నుండి కనిపించడానికి క్లారిటీగా గ్లాస్ అనేది ఉంటది. అది ఒకవేళ లెడ్ యాడ్ చేయాలనుకోండి, లోపల ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మనకు గ్లాస్ అనేది క్లారిటీ ఉండదు. ఓకేనా. సో లెడ్ అనేది మనకు ఎందుకు యాడ్ చేస్తారు అంటే క్లారిటీ అండ్ బ్రిలియన్స్ గురించి యాడ్ చేస్తారు అన్నమాట. లాస్ట్ వచ్చేసి అల్యూమినియా. ఇంపార్ట్ హార్డ్నెస్, ఇంక్రీజ్ రెసిస్టెంట్ టు కెమికల్ యాక్షన్ అండ్ డ్యూరబిలిటీ. ఓకేనా. ఇది ఒక గ్లాస్ కి హార్డ్నెస్ గట్టితనం ఇవ్వడానికి అండ్ ఇంక్రీజ్ రెసిస్టెంట్ టు కెమికల్ యాక్షన్, కెమికల్స్ వేస్తే పగిలిపోకుండా ఉండడానికి, ఇంకా డ్యూరబిలిటీ అంటే చాలా రోజులు గ్లాస్ అనేది పాడవకుండా, అంటే గ్లాస్ అనేది షేడ్స్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి అల్యూమినియం అనేది యాడ్ చేస్తారు. ఓకేనా. ఇదంతా వచ్చేసి ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ గ్లాస్, అంటే ఒక గ్లాస్ తయారవ్వడానికి ఏమేమి కాంపోనెంట్స్ యాడ్ చేస్తారు అనేది ఇది గ్లాస్ వేర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ గ్లాస్. ఓకేనా. టైప్స్ ఆఫ్ గ్లాస్ అంటే ఏంటంటే గ్లాస్ వేర్స్ లో ఎన్ని రకాలు అన్నమాట. ఓకేనా. గ్లాస్ వేర్స్ లో ఎన్ని రకాలు అంటే చూడండి, బోరోసిలికేట్ గ్లాస్, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్, రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్, జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్. ఓకేనా. ఇవి 4. ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు టైప్స్ ఆఫ్ గ్లాస్. ఇది నోట్స్ లో మెన్షన్ చేయాలి కాబట్టి నేను ఇస్తున్నా. జస్ట్ మీరు అట్లా రాసి పెట్టుకోండి. ఒకవేళ బిఎస్సిఎంఎల్టీ అలా చేస్తే కనుక మీకు ఇది యూజబుల్. అదర్వైజ్ ఓన్లీ డిఎంఎల్టీ అంటే అంత డీప్ గా రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఒక ఐడియా పర్పస్ ఇది పెట్టుకోండి అన్నమాట. ఓకేనా. బోరోసిలికేట్ గ్లాస్ అంటే జనరల్లీ యూజ్డ్ ఇన్ లాబొరేటరీ బట్ నాట్ రెసిస్టెంట్ టు స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనా. స్ట్రాంగ్ యాసిడ్స్ కి ఇది రెసిస్టెంట్ గా ఉండదు. డెలికేట్ గ్లాస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సల్ఫర్ ట్రీట్మెంట్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి వాడేటప్పుడు, అంటే ఎక్కువగా మోతాదులో వేడిని బాడీ చేసే ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ లలో ఇది ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్ ని వాడతారు. రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్ అనేది యావరేజ్ కెమికల్ రెసిస్టెన్స్ కి ఇది వాడతారు. నెక్స్ట్ మనం లాబొరేటరీస్ లో ల్యాబ్లలో మనం జనరల్ గా వాడే ప్రతి బీకర్స్ కానుంచి కొనికల్ ఫ్లాస్క్ నుంచి ప్రతిదీ వాడేది ఇది జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్ అన్నమాట. ఇది మనం లాబొరేటరీలో ఎప్పటికీ వాడే గ్లాస్ ఇది ఒక్కటి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్. ఇది లాబొరేటరీలో మనం ఎక్కువగా లాబొరేటరీలో వాడే ప్రతి గ్లాస్ వేర్ కూడా ఇది జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాసే. ఓకేనా. ఈ సోడా లైమ్ గ్లాస్ లో మనం ఫస్ట్ యూజ్ చేసేది ఏంటిదంటే గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్ అండ్ నాన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్. ఓకేనా. గ్రాడ్యుయేటెడ్ అంటే ఏంటంటే గ్రాడ్యుయేటెడ్ అనేది మనకు సిరేంజెస్ మీద, బీకర్స్ మీద ఇట్లా మెజర్మెంట్ ఉంటది కదా, స్కేల్ టైప్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత ఎంఎల్ తీసుకోవాలని ఇట్లా మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి మార్కింగ్స్ ఉన్న వాటిని గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్స్ అంటారు. ఓకేనా. మనం 5 ml మార్కింగ్, 10 ml మార్కింగ్ ఉంటాయి కదండి ప్రతి దాని మీద, అది గ్రాడ్యుయేషన్ అన్నమాట. ఇట్లా మార్కింగ్స్ ఉన్నదానికి గ్రాడ్యుయేషన్ అంటారు. ఇది గ్రాడ్యుయేషన్ ఉన్నదానికి గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్స్ అని చెప్తారు. ఇంకొకటి ఎటువంటి మార్కింగ్స్ లేక ఓన్లీ ప్లేన్ బీకర్స్ ఉంటాయి కదా, ఇట్లా ప్లేన్ బీకర్స్ ఉంటాయి కదా, ఎటువంటి మార్కింగ్స్ ఉండవు, ఇది నాన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్ అన్నమాట. ఇంకో గ్లాస్ వేర్స్ కి ఇలాంటి మార్కింగ్స్ ఉంటాయి కదా, 5 ml, 10 ml, 15 ml అనేది మార్కింగ్స్ ఉంటాయి కదా, అవేమో గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్స్ అన్నమాట. అంటే దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే అక్యురేట్ గా మెజర్మెంట్, అంటే కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ కెమికల్ ఎంతవరకు తీసుకోవాలనేది ఈ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. మనం డిస్క్రిప్షన్ కనుక చూస్తే కనుక గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్ అనేది గ్లాస్ వేర్స్ విచ్ హ్యావ్ గ్రాడ్యుయేషన్స్ ఆన్ దెమ్. గ్రాడ్యుయేషన్స్ అంటే ఈ మార్కింగ్స్ అన్నమాట. గ్రాడ్యుయేషన్స్ ఆన్ దెమ్ విచ్ యూజ్ ఫర్ ద అక్యురేట్ మెజర్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ద లిక్విడ్స్. ఓకేనా. అక్యురేట్ అంటే ఖచ్చితమైన పరిమాణంలో మనం కొలవడానికి ఈ గ్రాడ్యుయేషన్స్ అనేది మనం వాడతారు. ఓకేనా. అండ్ ఫర్ ట్రాన్స్ఫర్ ద లిక్విడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఈ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ అనేది వాడతారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్, మెజరింగ్ సిలిండర్, పిప్పెట్స్, బ్యూరెట్స్, ఫన్నెల్, సిరెంజెస్, ట్యూబ్స్, బీకర్స్. ఓకేనా. ఇవన్నీ లాబొరేటరీలో మనం యూజువల్ గా మైక్రోబయాలజీ లో, బయోకెమిస్ట్రీ లో, హిస్టోపాథాలజీలో వాడే గ్లాస్ వేర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్. ఈ నాన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్స్ అంటే ఏంటంటే ఎటువంటి మార్కింగ్స్ ఉండవు అన్నమాట. ఇది నాన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్. ఓకేనా. ఈ నాన్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ వేర్ లో బీకర్స్, ట్యూబ్స్, కొనికల్ ఫ్లాస్క్, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, రేజ్ అండ్ బాటిల్స్ అనేవి ఉంటదన్నమాట. ఓకేనా. దిస్ ఈస్ టైప్స్ ఆఫ్ గ్లాస్ వేర్స్. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఇక్కడ స్టార్ మార్క్ అనేది పెట్టా. ఓకేనా? క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ స్టోరేజ్ ఆఫ్ గ్లాస్‌వేర్. ఓకేనా? ఈ క్లీనింగ్, మెయింటెనెన్స్, స్టోరేజ్ అనేది గ్లాస్‌వేర్‌లో ఎలా చేయాలి అంటే, ఆల్ ద గ్లాస్‌వేర్ మస్ట్ బి క్లీన్ అండ్ డ్రై బిఫోర్ యూజ్. ఓకేనా? ఏ గ్లాస్‌వేర్ అయినా కూడా క్లీన్ చేయాలి అండ్ డ్రైగా ఉండాలి బిఫోర్ యూజ్. ఓకే. మనం ఏదైనా టెస్ట్‌కి వాడే ముందు క్లీన్‌గా ఉండాలి, డ్రైగా ఉండాలి అండ్ ఆల్సో స్టెరైల్ కూడా ఉండాలి. ఓకేనా? ఆల్ గ్లాస్‌వేర్ మస్ట్ బి క్లీన్ విత్ డిస్టిల్డ్ వాటర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిటర్జెంట్ ట్రేసెస్. ఓకేనా? మనం డిటర్జెంట్ ఏసి కడుగుతాం కాబట్టి ఆ డిటర్జెంట్ అనేది కొద్దిగా కూడా ట్యూబ్‌లలో ఉండకూడదు. ఎందుకంటే కెమికల్ రియాక్షన్ అనేది మారిపోయి రీడింగ్ అనేది రాంగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేర్ షుడ్ బి నో వాటర్, no detergent and no any dust particles should be there. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ స్టెప్స్ ఇన్ క్లీనింగ్. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి యాన్యువల్ ఎగ్జామ్ లో. బేసిక్ స్టెప్స్ అనేది క్లీనింగ్ లో ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సోకింగ్. ఓకేనా? సోకింగ్ అంటే ఏంటంటే నానబెట్టడం అన్నమాట. ఓకేనా? ఆల్ యూజ్డ్ ఇన్ఫెక్టెడ్ గ్లాస్వేర్ షుడ్ బి సోక్డ్ ఇన్ హాట్ వాటర్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ఓవర్ నైట్. ఓకేనా? లెఫ్ట్ ఫర్ ఓవర్ నైట్. ఓకేనా? హోల్ నైట్ రాత్రంతా ఒక గ్లాస్వేర్ అంటే డైరెక్ట్ ఇన్ శాంపుల్స్ అలానే సోక్ చేయకూడదండి. ఫస్ట్ రన్నింగ్ టాప్ వాటర్ కింద కడగాలి. మంచిగా కడిగిన తర్వాత దాని తర్వాత హాట్ వాటర్ లో వేసి ఓవర్ నైట్ అనేది సోక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రషింగ్. ఓకేనా? హ్యాండ్ బ్రష్ మస్ట్ బి డన్. ఓకేనా? ట్యూబ్స్, బీకర్స్ ఉంటే దానికి స్పెషల్ బ్రషెస్ అవైలబుల్ ఉంటాయి. ఆ బ్రష్ తో బ్రషింగ్ అనేది చేయాలి. బ్రషింగ్ అయిన తర్వాత రిన్సింగ్ చేయాలి. రిన్సింగ్ డన్ బై రన్నింగ్ ట్యాప్ వాటర్ ఫాలోడ్ బై డిస్టిల్ వాటర్. ఓకేనా? ఫస్ట్ ట్యాప్ వాటర్ వాడిన తర్వాత డిస్టిల్ వాటర్ తో లాస్ట్ ఒకసారి 1-2 టైమ్స్ వాష్ చేయాలి. ఓకేనా? మొత్తం డిస్టిల్ వాటర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అంత యూజ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి డ్రైనింగ్. ఓకేనా? డ్రైనింగ్ అంటే ఏంది? వాటర్ అంతా పంపివ్వాలన్నమాట. బయటికి పంపివ్వాలి. వాటర్ ఫ్రమ్ ద సర్ఫేస్ షుడ్ బి డ్రైన్. ఓకేనా? నీళ్ళంతా పోయే వరకు మనము దానికి అపోజిట్ లైన్ లో వేసి పెట్టాలన్నమాట. ఓకేనా? ఓకేనా? ట్యూబ్స్ ని బోర్లో వేయడం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డ్రైయింగ్. ఇట్ కెన్ బి డన్ బై కీపింగ్ ఇన్ హాట్ ఎయిర్ ఓవెన్ 160 degrees ఫర్ 1 hour. ఓకేనా? హాట్ ఎయిర్ ఓవెన్ లో ఒక 160 degrees 1 hour పెడితే ఎటువంటి బ్యాక్టీరియా కూడా, స్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఎవ్రీథింగ్ షుడ్ బి గెట్ స్టెరైల్. ఓకేనా? క్లీన్ అయిపోతుంది, స్టెరైల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే మనం చెక్ చేయాలన్నమాట. డ్రైడ్ గ్లాస్వేర్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్. ఓకేనా? ప్రాపర్ గా క్లీన్ అయిందా, ఏమైనా బ్లడ్ ట్రేసెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మనం ఏమైనా ప్రాపర్ గా వాష్ చేయలేదా, ఎక్కడైనా ఏమంటారు ఫోల్డ్స్ లలో లేదంటే ఇట్లా ఎడ్జెస్ లలో ఏమైనా శాంపుల్ అనేది లెఫ్ట్ ఓవర్ అయిందా అనేది మనం ఇన్స్పెక్ట్ చేయాలి, చెక్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టోరేజ్. అలా స్టెరైల్ అయిన గ్లాస్ వేర్స్ ని మనం ఒక దానికి ఒక సూటబుల్ బాక్స్ లో పెట్టేసి మనం కబోర్డ్ లో స్టోర్ చేయాలి. ఓకేనా? దిస్ ఈస్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గ్లాస్వేర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ వేర్. ఓకేనా? ప్లాస్టిక్ వేర్ ఇంతకుముందు గ్లాస్ వేర్ మనం కాంపోజిషన్ చూసాం కదా, ప్యూర్ సిలికా, అల్యూమినియా అవన్నీ కలిపితే గ్లాస్ అనేది తయారవుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ ప్లాస్టిక్ వేర్స్. ప్లాస్టిక్ వేర్ ఈస్ వైడ్ యూజ్డ్ ఇన్ లాబొరేటరీ లైక్ బీకర్స్, ఫ్లాస్క్, బాటిల్స్, మెషిన్ సిలిండర్స్, టాపర్స్, ఫన్నల్స్, స్పాచులాస్, స్కూప్స్ ఎట్సెట్రా. ఇవన్నీ మనం లాబొరేటరీలో ప్లాస్టిక్ వాడే ఐటమ్స్ అన్నమాట. బీకర్స్ అయినా, ఫ్లాస్క్ అయినా, బాటిల్స్ అయినా కానీ ఇవన్నీ మనం వాడతాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేర్. కాంపోజిషన్ అంటే ప్లాస్టిక్ వేర్ అనేది, ప్లాస్టిక్ అనేది ఏ కాంపోనెంట్స్ కలిపితే ఈ ప్లాస్టిక్ వేర్ అనేది రెడీ అవుతుంది అంటే, పాలిఎథిలిన్, పాలివినిల్ క్లోరైడ్, పాలిస్టిరిన్, పాలిఅమైడ్, పాలికార్బోనేట్ అండ్ టెఫ్లాన్. ఇవన్నీ కాంపోజిషన్ కలిపితేనే ప్లాస్టిక్ వేర్ అనేది తయారవుతాయి. ఓకేనా? దీంట్లో ఏంటంటే దీని గురించి మనం ఎస్పెషల్లీ చదవాల్సింది ఏం లేదు. జస్ట్ ఈ బీకర్స్, ఫ్లాస్క్, బాటిల్ అవన్నీ వాడతాం కదా అది. ఓకేనా? దీంట్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేర్. ఓకేనా? ఎలా క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి. ఓకేనా? బాయిలింగ్ ఇన్ ఎ వీక్ డిటర్జెంట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిటర్జెంట్ షుడ్ బి అబౌట్ 1%. ఓకేనా? వీక్ డిటర్జెంట్ అంటే ఏంటంటే డిటర్జెంట్ క్వాంటిటీ అనేది ఎక్కువ వాటర్ లో తక్కువ డిటర్జెంట్ వేయాలన్నమాట. ఓకేనా? ఎక్కువ వాటర్ లో తక్కువ డిటర్జెంట్ వేసి డిటర్జెంట్ అనేది 1% కి మించకూడదు. అలాంటి దాంట్లలో ప్లాస్టిక్ అనేది సోక్ చేయాలన్నమాట. ఓకేనా? దాని తర్వాత బాయిలింగ్ ఇన్ ఏ డైల్యూట్ ఆల్కలై. ఓకేనా? ఆల్కలైస్ ఉన్నాయి కదా, సోడియం కార్బోనేట్. నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, 1% సోడియం కార్బోనేట్ లో డైల్యూట్ ఆల్కలీలో బాయిల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి బాయిలింగ్ ఇన్ డైల్యూట్ యాసిడ్ 1% HCl. ఓకేనా. ఇక్కడ ఏమంటారు, ఈ బాయిలింగ్ ఇన్ డైల్యూట్ యాసిడ్. ఓకేనా. డైల్యూట్ యాసిడ్ 1% హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా. బాయిలింగ్ ఇన్ ఏ డైల్యూట్ యాసిడ్ 1% హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో బాయిల్ చేయొచ్చు ప్లాస్టిక్ వేర్. ఓకేనా. బాయిలింగ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హెక్సామెటా ఆర్ EDTA 15 minutes ఫాలోడ్ బై వాషింగ్ ఇన్ రన్నింగ్ ట్యాప్ వాటర్. ఈ త్రీ ప్రాసెస్ అయిపోయాక బాయిలింగ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హెక్సామెటా ఆర్ EDTA లో ఒక 15 minutes బాయిల్ చేసి తర్వాత రన్నింగ్ ట్యాప్ వాటర్ లో వాష్ చేసి దాని తర్వాత డిస్టిల్ వాటర్ లో వాష్ చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా కూడా మనం దీనిని క్లీన్ చేయాలి. ఓకేనా. It should be followed by boiling in distilled water. Finally, 3-4 rinses should be given in distilled water. ఓకేనా. ఇంతకుముందు చెప్పాను కదా, దాని తర్వాత రన్నింగ్ ట్యాప్ వాటర్ తర్వాత డిస్టిల్ వాటర్ లో రన్ చేయాలి. ఆఫ్టర్ క్లీనింగ్ దే షుడ్ బి డ్రైన్డ్. ఓకేనా. ఇంతకుముందు చెప్పాను కదా, గ్లాస్ వెళ్ళాక క్లీన్ అయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళే వరకు దానిని మనం బోర్లు వేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, దే కెన్ బి డ్రైడ్ ఇన్ ఓవెన్ 65 degrees for 15 minutes with vent open. ఓకేనా. హాట్ ఎయిర్ ఓవెన్ లో 65 degrees పెట్టాలి. 65 degrees, అది కూడా 15 minutes, అది కూడా వెంట్ ఓపెన్ చేసి పెట్టాలి. వెంట్ అంటే టెంపరేచర్ అనేది బయటికి వెళ్ళిపోయే ఒక వెంట్ ఉంటుంది, అది ఓపెన్ చేసి పెట్టాలి. ఎక్కువగా హీట్ లో పెట్టామనుకోండి, ఎక్కువ టైం కూడా పెట్టామనుకోండి, ప్లాస్టిక్ వేర్ కాబట్టి మొత్తం అది అతుక్కొని దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. 65 degrees లో పెట్టాలి, జస్ట్ 15 minutes పెట్టాలి, అది కూడా along with వెంట్ ఓపెన్ లో పెట్టాలి. ఓకేనా. ఓవెన్ షుడ్ బి యూజ్డ్ ఇఫ్ ద కంటైనర్ మెటీరియల్ ఈస్ థర్మోస్టేబుల్ ఎనఫ్. ఓకేనా. ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అనేవి థర్మోస్టేబుల్ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా. థర్మోస్టేబుల్ అంటే ఏంటంటే హీట్ కి తట్టుకోగల సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ వేర్నే మనము హాట్ ఎయిర్ ఓవెన్ లో ఈ టైంలో మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ పెట్టకూడదు, లేదంటే మొత్తం దగ్గరకు వచ్చేసి ఓవెన్ అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ప్రాపర్ స్టెరైల్ ప్యాక్ దిస్ కంటైనర్స్ ఇన్ ఏ పేపర్ అండ్ కీప్ ఇన్ కబోర్డ్. ఓకేనా. మొత్తం స్టెరైల్ అయినాక నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ డ్రెస్ లకు వాడడానికి మనము దాన్ని ప్రాపర్ గా కబోర్డ్ లో స్టోర్ చేసి ప్యాకింగ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. దిస్ ఈస్ ద కంప్లీట్ నోట్స్ ఆఫ్, మీకు డిఎంఎల్టీ అయినా కానివ్వండి, ఎంఎల్టీ అయినా కానివ్వండి, ఈవెన్ బిఎస్ఎంఎల్టీ అయినా కానివ్వండి, ఈ నోట్స్ ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ వరకు అంటే టైప్స్ ఆఫ్ గ్లాస్ తప్ప ఇవంతా మీరు రాసిస్తే మీకు ఎనఫ్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది అర్థం చేసుకొని మీరు ఒక 2 times చూడకుండా రాసి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.